హలో గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది నొక్కగానే ఆల్ అనే ఆప్షన్ నొక్కండి. అప్పుడు నేను పెట్టగానే వీడియో నోటిఫికేషన్ వస్తుంది మీకు. అలాగే వీడియో కంటిన్యూ చేసే ముందు వీడియోకి లైక్ కొట్టి కంటిన్యూ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంకా అక్కడ వచ్చేసి గ్లాసులు అయితే కొత్తగా కొనుక్కొచ్చాను. ఇంకా అవైతే ఇంకా టీ అయితే పోసుకున్నాం అన్నమాట. ఈవినింగ్ టీ అన్నమాట. ఇంకా అక్కడైతే టీ అయితే తాగేస్తూ ఉన్నాను. తాగేసాక తర్వాత ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ అయితే చేస్తూ ఉన్నాను అన్నమాట. లంచ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. అండ్ కర్రీ ఎగ్ కర్రీ అయితే ఉందండి. ఎగ్ కర్రీ ఏదో వండాను, గుర్తుకైతే లేదు. ఇంకా అక్కడ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఇంకా రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఈవినింగ్ పని కూడా మొత్తం అయిపోయింది. ఇంకా ఎండలు ఇంకా మొన్న నుండి అయితే చాలా కొడుతున్నాయి, ఎండలు బాగా కొడుతున్నాయి కదా. ఇంకా చాలా అయితే పోయిందన్నమాట. ఇంకా శివరాత్రితో మొత్తం పోతుంది. కాకపోతే ఇంకా పోయింది ఆల్మోస్ట్ చాలా అయితే. ఎండలు అయితే మధ్యాహ్నం బాగా కొడుతున్నాయి. మార్నింగ్ కొద్దిగా చలిగా ఉంటుంది, కానీ మధ్యాహ్నం వరకు చాలా ఎక్కువ కొడుతున్నాయి. వీడియో కంటిన్యూ అయితే చూసేయండి. హలో అండి అందరికీ, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో చూసే ముందైతే మన వీడియోని అయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు తొందరగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే మటన్ లివర్ ఇంకేంటిదో అంటారు దాన్ని, నాకైతే తెలియదు అవి, ఇంకా తీసుకొస్తే వండుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే బగారా దినుసులు అయితే అన్నీ వేసుకున్నాను అన్నమాట. అవి వేసుకొని తర్వాత ఆనియన్ అయితే వేపుకుంటా ఉన్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇవైతే ఇవి వండి తెచ్చిందండి. ఇవి అన్నమాట. ఇదేంటిదో నాకు తెలియదు. ఇవైతే మన లివరును దాన్ని ఇంకే వంటలు అవైతే మటన్ అన్నమాట తీసుకొచ్చాడు. ఇంక ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుంటా. మటన్ లివర్ అయితే ఇంకా ఉడుకుతూ ఉంది. మంచిగానైతే ఉడుకుతూ ఉంది. చూడండి, అందులో నుంచే వాటర్ అయితే వచ్చేసినాయి. చూడండి, వాటర్ అయితే నేను పోయలేదు, ఇంకా వాటర్ అందులో నుంచే వచ్చేసినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అయితే వేసేసుకున్నా. ఇంకా వేసుకొని సిమ్లో పెట్టుకున్నాను అన్నమాట. మటన్ లివ్వరు, ఇంకా దీన్ని ఏమంటారు, దొబ్బ ఏమంటారు అది. ఇంకా రెండు మిక్సీ అయితే వండేస్తూ ఉన్నా. బాగుంటుంది కావచ్చు, ఫస్ట్ టైం నేను వండడం ఇది. ఇదైతే సిమ్లో పెట్టి వేస్తే కుక్ అవుతుంది మంచిగా. ఇది ఇందులో అంచల్లో వచ్చిన వాటర్ అయితే కొద్దిగా దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఉప్పు కారం వేస్తా. ఉప్పు కారం వేసి వాటర్ అయితే పోస్తా. ఉడకాలి కాబట్టి ఉప్పు కారం వేస్తే ఇందులో దీనికి సరిపడంత ఉప్పు కారం వేసేసాను. వేసేసి మంచిగా కలిపి వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇదంతా ఒక ముక్కలకు మంచిగా పట్టేదాకా ఒక 2 నిమిషాలు ఇలాగే వదిలేద్దాం. తర్వాత వాటర్ వేద్దాం. మంచిగా ఉంటుంది కావచ్చు, బాగుంటుంది కావచ్చు. నేను కూడా ఫస్ట్ టైం ఇది వండడం. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నిమిషం పాటు ఇట్నే పెట్టేద్దాం. తర్వాత వాటర్ వేద్దాం. అయితే వాటర్ అయితే పోసేసుకున్నా. ఇంకా మంచి ఇది దగ్గరకు అయ్యేదాకా మంచిగా ఉడకనివ్వాలి. ఇక మూత పెట్టేసుకుందాం. దగ్గర వాడికైతే వచ్చింది. ఇప్పుడైతే మసాలా పట్టుకుందాం. మసాలాలు ఏమేమి వేసినా చూపెడతా. ఇప్పుడైతే దగ్గరికి వస్తూ ఉంది. మసాలా వచ్చేసి మనేంటి చెక్క, ఇలాచి, లవంగాలు, వేయించిన కొన్ని బియ్యం. ఇంక ఇవైతే మసాలా అయితే పట్టుకుంటా ఉన్నాను. మసాలా పట్టినాక చూపెడతా.
ఇంకా మసాలా అయితే రెడీ అయిపోయింది. మసాలా అయితే తీస్తూ ఉన్నా. మసాలా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా రెడీ అయిపోయింది. దీంట్లో మసాలా వేద్దాం. దీంట్లో మసాలా వేస్తా. ఇదైతే ఉడుకుతూ ఉంది, దగ్గర పడ్డది కదా. ఇప్పుడు మసాలా మనం పట్టుకున్న మసాలా అయితే ఇందులో వేసేస్తా. కొద్ది తక్కువనే వేస్తా, ఎందుకంటే అందులో అవేంటి లవంగాలు వేసాను కదా, ఘాటు ఎక్కువ పిల్లలు తినరు, అందుకే కొద్దిగా తక్కువనే వేస్తున్నా మసాలా అయితే. కొద్దిగా ఈ మసాలా ముక్కలు పట్టేంతసేపు ఉంచుకుంటే మనకు మటన్ లివర్ కర్రీ రెడీ. కొద్దిసేపు మసాలా పట్టనిద్దాం వీటికి. మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు పట్టిన మసాలా కదా, మంచిగా వస్తుంది స్మెల్ అయితే. స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఇది కాకుండా కాబట్టి ఇంకా ఉడుకుతుంది. స్టవ్ అయితే ఆఫ్ చేసిన నేను. ఏమీ మటన్ లివర్ కర్రీ రెడీ. సూపర్ టేస్ట్ అవుతుందండి. మీరు కొత్తగా ట్రై చేసినట్టే ఏం భయం లేకుండా అయితే వండుకోండి. సూపర్ టేస్ట్ అవుతుంది. చాలా బాగుంది కర్రీ అయితే. టేస్ట్ చూశాను నేనైతే, సూపర్ ఉంది.